హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా జాబ్ కార్డ్ కరువు పని హోల్డర్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఇందులో వచ్చేసి జాబ్ కార్డు దాంతోపాటు ఆధార్ కార్డు వివరాలు అనేది తప్పనిసరిగా అయితే ఈ ప్రక్రియ ఒకటైతే కంప్లీట్ చేసుకోవాలన్నమాట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మొత్తానికి. అయితే వీరికి మాత్రమే మనకు ఏదైతే పని దినాలు కల్పిస్తారనమాట. సో వారు పని చేయడానికి అవకాశాలు అయితే ఉంది. కొత్త విధానం, కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో జాబ్ కార్డు హోల్డర్లకు సంబంధించి సో ఇక ఏం చేయాలి ఏంటి, మరి ఎవరికి జాబ్ కార్డులు ఉంటాయి, ఎవరికి జాబ్ కార్డులు ఉండవి, ఎవరికి ముఖ్యంగా పని దినాలు అనేది కల్పించరు. సో ఇందుకు సంబంధించి కొత్త మార్పులు ఏంటి, కొత్త విధానాలు ఏంటి, ఏమైనా దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుందా, ఏమైనా ముఖ్యంగా ఎలాంటి పత్రాలు అవసరం పడుతున్నాయి, ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయకండి, చివరి వరకు చూసి తెలుసుకోండి, అప్పుడే అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రభుత్వం నుంచి ఇటు కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రాల నుంచి ఎటువంటి ప్రభుత్వ పథకాలు వచ్చినా వెంటనే మీకు లేటెస్ట్ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. దీనివల్ల మీరు పొందగలుగుతారు మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి ఆలస్యం చేయకుండా. ఉపాధి కూలీలకు సంబంధించి అంటే జాబ్ కార్డు అంటాం, అదేవిధంగా ఉపాధి కూలీలు అంటాం. సో ఇందుకు సంబంధించి కొత్త విధానం ఏంటంటే ముఖ్యంగా ఉపాధి కూలీలకు కేవైసీ అనేది చేయించుకోవాలి. కేవైసీ అంటే ఏంటిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఉపాధి హామీ పథకం కూలీలకు సంబంధించి కంపల్సరీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేది ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరైతే కరువు పని సంబంధించి జాబ్ కార్డు హోల్డర్లు ఉన్నారో లేదంటే కూలీలకు సంబంధించి తమ ఆధార్ కార్డును జాబ్ కార్డులో కేవైసీ చేసుకుంటేనే వారికి పని దినాలు అయితే కల్పించబడుతుందన్నమాట. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక కరీంనగర్, హన్మకొండ, అదేవిధంగా వివిధ జిల్లాలకు పైలట్ ప్రాజెక్ట్ అయితే ఎంపిక చేశారనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు సోమవారం నుంచే ముఖ్యంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రక్రియ అనేది కేవైసీ ప్రక్రియ ఇందుకు సంబంధించి ఉపాధి హామీ అధికారులు అయితే ప్రారంభించారనమాట. సో ఇక ఏం చెప్తున్నారు ఏంటంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ అనేది నమోదు ప్రక్రియ కోసం NREGS మొబైల్ యాప్ అనేది సో మొబైల్ యాప్ మానిటరింగ్ కోసం అయితే ఒక యాప్ని అయితే రెడీ చేశారనమాట. అది మేట్ దగ్గర కోసం, అదేవిధంగా కరువు పని సంబంధించిన హెడ్ అయితే ఎవరవుతున్నారో వారి దగ్గర అయితే ఉంటుంది మొబైల్ సంబంధించి ఉపాధి హామీ అధికారుల వద్ద. సో యాప్లో వారు చెప్తున్నారు విధంగా ఏం చేయాలట. సో మానిటరింగ్ సిస్టమ్ యాప్ అయితే వచ్చింది. సో ఉపాధి కూలీలకు ఆధార్ కార్డు దాంతోపాటు ఉపాధి కార్డు వివరాలను రెండు కూడా నమోదు చేసి, ఉపాధి కార్డు వివరాలు నమోదు చేసి ముఖ గుర్తింపు ఫోటో, వారి ఏ డీటెయిల్స్ అయితే ఉన్నా వారు డైరెక్ట్ ఫోటో కూడా తీయాలన్నమాట యాప్లో. సో అలా తీసిన వారికి మాత్రమే సో వారి పని దినాలు కల్పిస్తారనమాట. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూలీలు తమ ఆధార్ కార్డు అదేవిధంగా జాబ్ కార్డులతో ఉపాధి హామీ సిబ్బంది కలిస్తే కేవైసీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారనమాట. ఆధార్ కార్డు కూలీలు తప్ప ఇంకా తప్పనిసరిగా అయితే మనం అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేయించుకొని కూలీలకు వారికి పని అనేది ఇక్కడ నుంచి కల్పించారనమాట. సో వారు తప్పనిసరిగా చేయించుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే ఈ విధానం ఎందుకు తీసుకొస్తున్నారు, ఈ మేజర్గా ఏంటంటే ఇక ఈ కేవైసీ విధానం అధికారుల అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, కొత్త విధానంతో పనులు పారదర్శకత పెరుగుతుందని. ఇక జాబ్ కార్డుల పైన మరొకరు పనిచేస్తారు. ఇప్పుడు ఒక జాబ్ కార్డు ఉంటే మరొకరు పని చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే నిధులు దుర్వినియోగం అవుతుందని చెప్పేసి ఈ విధంగా ఎవరికి ఏ కార్డు ఉందో ఆ కార్డు మీదనే పనిచేయడానికి ఈ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారనమాట. కేవైసీ సంబంధించి తప్పనిసరి నమోదు చేసుకోవాలి. జిల్లాల వ్యాప్తంగా ప్రారంభం అయితే కావడం జరిగింది. ఇది ఒక 10 రోజులు మాత్రమే ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. తర్వాత అన్ని జిల్లాలకు సంబంధించి సేమ్ యాజ్ టీజ్గా సో ఎంతమంది పని చేస్తున్నారు ఏంటి, వారు తప్పనిసరిగా ఒక యాప్ అనేది ఉంటుంది. సో ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా కరువు పని సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకంలో అధికారి దగ్గరికి వెళ్ళి మన యొక్క ఏదైతే మన ఆధార్ కార్డు, జాబ్ కార్డు దాంతోపాటు మన యొక్క ఫోటో కూడా యాప్లో అయితే అప్లోడ్ కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. జాబ్ కార్డుకు ఆధార్ కార్డు కేవైసీ అనేది లింక్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకు పని దినాలు అనేది కల్పిస్తారు. అదేవిధంగా మనకు డబ్బులు కూడా రావడానికి అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి సో కొత్త విధానం, కొత్త మార్పులు అయితే చేయడం జరిగిందనమాట.
సో వెంటనే అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రాసెస్ కొన్ని జిల్లాలకు ఇప్పుడే ముందే స్టార్ట్ అయినాయి. కొన్ని జిల్లాలకు సంబంధించి ఇక విడతల వారీగా జమ అవుతాయన్నమాట. అంటే ఈ రకంగా చేయాలని చెప్పేసి విడతల వారీగా ఈ నివేదికను బట్టి ఏ విధంగా ఉందనేది ముందుకు వెళ్ళి తర్వాత అన్ని జిల్లాల వ్యాప్తంగా ఈ విధానం అనేది కొనసాగుతుందన్నమాట. తప్పనిసరిగా జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే దీనివల్ల ప్రభుత్వం చెప్పినట్లుగానే ఏదైతే 2-3 ఫోటోలు అంటే పనికి వెళ్ళే ముందు, పనికి మధ్యలో, పని తర్వాత ఈ రకంగా ఫోటోలు అప్లోడ్ చేయడం, దాంతోపాటు కొత్త ఫోటోలు అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ కేవైసీ ద్వారానే వారికి మనకు సెప్టెంబర్ నెల నెక్స్ట్ అక్టోబర్ నెల కాబట్టి అక్టోబర్ నెల పని అనేది కల్పిస్తారనమాట. ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే. సో మిగతా వారికి పని అనేది కల్పించారనమాట. ఓవరాల్గా మనకు వారు చెప్తుంది ఏంటంటే అంటే ఈ జిల్లాలో మొత్తం ఎంతమంది ఉన్నారంటే 2,59,795 మంది జాబ్ కార్డు హోల్డర్లు అయితే పనిచేస్తున్నారు. అందులో పనిచేస్తున్న వారి సంఖ్య వచ్చేసి 1,25,710 మంది పనిచేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. సో వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరైతే కరువు పని వెళ్ళాలనుకుంటున్నారో సో వెళ్ళేవారు వెళ్ళని వారు ఇద్దరు కూడా చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే కొత్త సిస్టమ్ కొత్త విధానం మార్పులు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కొన్ని జిల్లాలు ప్రారంభమైంది. కేంద్రం నుంచి రూల్స్ అయితే రావడంతో డిఆర్డిఓ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అన్ని జిల్లాల్లో ఏదైతే ఒక టైం పీరియడ్ అనేది ప్రతిపాదికంగా షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారో దాంతోపాటు గ్రామాల వారిగా డప్పు సాటింపు ఇవ్వడమా లేకపోతే కొత్త విధానం మార్పులు వచ్చాయని చెప్పేసి ఈ కేవైసీ కూడా చేసుకోవాలని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే పని కల్పించాలనుకుంటే ఎవరైతే వస్తారో సో ఇక ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అందులో ఈ కేవైసీ చెప్పిన విధానం ఏంటంటే మొబైల్ అయితే ఉంటుంది మన దగ్గర నుంచి మన ఆధార్ కార్డు అదేవిధంగా జాబ్ కార్డు అనేది 2 తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత జాబ్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేస్తారనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ యాప్లోనే మన యొక్క ఫోటో ఇట్లా నిలబడితే మన ఫోటో అనేది తీస్తారనమాట. యాప్లో తీసి నెక్స్ట్ మనకు ఈ కేవైసీ అయినట్టుగా మనకు మెసేజ్ కూడా వస్తుందన్నమాట. సో ఇది కొత్త విధానం కొత్త మార్పులు చేర్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీరు మీ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఈ కేవైసీ చేసుకున్నట్లయితే సో ఎలాంటి విధానం ఎలాంటి మార్పులు చేశారు ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మీకు జిల్లా వరకు రాకపోతే కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. తప్పనిసరిగా మీకు కూడా ఇలాంటి కేవైసీ అనేది చేయించుకోమని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇది ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అంటే గ్రామీణ ఉపాధి హామీ కరువు పని అంటాం. సో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. కేంద్రం నుంచి ప్రభుత్వ పథకాలు ఇందులో వచ్చేసి రైతులకు రైతు భరోసా కావచ్చు. అంటే ఇప్పుడు రైతులకు రైతు భరోసా అందిస్తున్నారు. అది తెలంగాణలో రైతు భరోసా, కేంద్రంలో వచ్చి పిఎం కిసాన్ ఇలాంటి పథకాలు ఉన్నాయి కదా. సో ఇలాంటి పథకం వచ్చినా కూడా మీకు ప్రభుత్వం నుంచి వెంటనే వీడియో రూపంలో ఈ రకంగా అందించడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వారు కూడా తెలుసుకుంటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.